Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. ఇండస్ట్రీలో చాలా మంది లేడీ ఆర్టిస్టులకి తొందరగా పెళ్ళిళ్ళు కావు. అయ్యా అంటే భర్తలతో సంసారం చేయరు. పిల్లలు పుట్టిన తర్వాత అయినా విడిపోతారు. ఒక్కొక్కరికి 2-3 పెళ్ళిళ్ళు కావాలని ఏ ఆడదే చేసుకోరు. కరెక్ట్. ఏదో దాని వెనక ఎంతో బలమైన కారణం ఉంటే కానీ చేసుకుంటారు పాపం. ఇదన్నీ ఏం తెలియకుండా ఇష్టానికి మాట్లాడే జనం చాలా మంది ఉంటారు. అమ్మ అయిన తర్వాత ఇంకొక మొగుడిని కట్టుకొని మళ్ళీ పిల్లలు కనాల్సిన అవసరం ఏ ఆడవాళ్ళకి ఉండదు. అవును. ఈ సొసైటీలో నాకు తెలిసినంత వరకు. అలాంటిది మీరు పెళ్లి చేసుకున్నారు, చిత్రహింసలు పెట్టి అనుభవించారు, రాత్రిపూట కొట్టిన రోజు ఎంత విదిన్ 6 monthsలోనే 7 years లవ్. ఆ స్టోరీ ఏంటంటే, నేను మలయాళం మూవీస్ బిజీగా చేస్తూ ఉన్నాను, ఈ C గ్రేడ్ B గ్రేడ్ మూవీస్ అన్ని. ఆ ప్రొడ్యూసర్స్ ఒకప్పుడు అప్పటి ప్రొడ్యూసర్స్ ఒకప్పుడు తర్వాత నాకు అత్తమామలు అయ్యారు. వాళ్ళ అబ్బాయి డైరెక్టర్, అతను నాకు భర్త అయ్యాడు. మామూలుగా జయదేవ్ అనే సినిమా నేము, తర్వాత వినోద్ అతని పేరు ఒరిజినల్ నేము. మన రమ్యకృష్ణ గారితో నీలాంబరి కూడా చేశాడు, కన్నడ సినిమా అతను. ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయి బెడ్ రీడన్ ఆయన. త్రివేంద్రంలో ఉంటాడు, తర్వాత వేరే పెళ్లి చేసుకున్నాడు. ఉన్నారు 13 సంవత్సరాల పాప. ఆ పాప పుట్టినరోజు అంటే లేకపోతే ఇంకొక అకేషన్ అంటే నేను ఇక్కడి నుంచి ఏమన్నా పంపిస్తూ ఉంటాను. అతనికి ఇక్కడి నుంచి ప్యారలైజ్డ్ అయిపోయి యాక్సిడెంట్ అయ్యి షూటింగ్ టైంలో ఇంకా బెడ్ మించి లేవలేని పరిస్థితుల్లో ఆ భార్య కూడా సరిగా చూసుకోబోతుంటే నెలకు 5,000 పంపించా మెడిసిన్స్కి. మీరు 7 years లవ్ ఎలాగంటే, నాన్న ఒక సినిమాకి డేట్స్ ఇచ్చేసేవారు, నాకు తెలియక నేను వీళ్ళ సినిమాకి డేట్స్ ఇచ్చా. క్రాస్ బెల్ట్ మణి, మీనా వాళ్ళ మామయ్య, ఆయన సినిమాలు కూడా జరుగుతుండేవి. వీళ్ళందరివి ఒకే గ్రేడ్, అదే స్విమ్ కాస్ట్యూమ్స్, కొంచెం అన్ని అడల్ట్ సీన్స్ అలాంటివన్నీ ఉన్నవి. నాతో లవ్లో ఉంటే నా చేత అలాంటి సీన్స్ చేయించారు. మా అత్త మామ ప్రొడ్యూసర్స్, మా ఆయన డైరెక్టర్, ఆయన కూడా క్యారెక్టర్ కదా చెయ్యనేవారు. అలాగే చేసేదాన్ని, నిజమే కాబోలు అనేసి. ఆ 7 years లవ్ ఎలాగ ఏర్పడిందంటే, నాన్న వేరే వాళ్ళకి డేట్స్ ఇచ్చి, నేను వీళ్ళకి డేట్స్ ఇచ్చి కేరళలో షూటింగ్లో ఉన్నప్పుడు ఆ క్రాస్ బెల్ట్ మణి గారు మనుషుల్ని తీసుకుని వచ్చారు. ఈ అమ్మాయి డేట్స్ మావి మీవి కాదు అనేసి పెద్ద గొడవ అయింది. గొడవ అయ్యేసరికి నాకు భయపడిపోయి నేను రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటే, అతను వచ్చి నువ్వు భయపడకు, నీకు నేను ఉన్నాను అని చెప్పి వెళ్ళి ఆ ప్రాబ్లం ఏదో సాల్వ్ చేశాడు. నాకు ఏదో పెద్ద హీరోలాగా అనిపించేశాడు. లవ్లో పడిపోయా. ఈ రోజుల్లో ఈజీగా పడిపోతారు. ఈజీ. 7 years లవ్. అతని కోసం ఎన్ని సినిమాలు మానుకున్నానో. నేనే ల్యాండ్లైన్కి కాల్ వస్తే ఫోన్ చేసి మాట్లాడేదాన్ని, ప్రొడ్యూసర్తో డైరెక్టర్ తోటి గొంతు మార్చి మాట్లాడేదాన్ని. జయలలిత గారు బిజీగా ఉన్నారు వేరే షూటింగ్స్లోనే, ఇతనితో స్పెండ్ చేయడానికి. అంత పిచ్చి అనమాట. అలా చేశాడు ఆ 7 years లవ్లో, ఏమీ డౌట్ రాకుండా. లాస్ట్లో అందరూ మన మేకప్ జయకృష్ణ గారు, చలపతిరావు గారు, పరచూరి గోపాలకృష్ణ గారు, వీళ్ళందరూ అది వాడు ఏదో దొంగ కోళ్ళు పట్టే వాళ్ళలాగా ఉన్నాడే, మొహం చూసుకో, ఆలోచించుకో, తొందరపడక అంటే అప్పటి నుంచి ఆలోచించడం స్టార్ట్ చేశా. నాకు ఆలోచించే సమయం ఇవ్వాల. పాయిజన్ తాగేస్తానని బ్లడ్తో లెటర్స్ రాసేసి నువ్వు చేసుకుంటావా సస్తావని ఇంటి ముందర నుంచుని అలాగే చేసేసరికి ఓహో నిజమే కాబోలనుకుని భయపడి చేసేసుకున్నా. కొచ్చిన్ చోటానకరి అమ్మ ఆలయంలో పెళ్లి జరిగింది. చాలా శక్తి ఉన్న అమ్మ. అక్కడికి అమ్మ నాన్న వాళ్ళు కూడా ఎవరు రామన్నారు, నీ ఇష్టం నువ్వు చేసుకుని నేను రామన్నారు. అప్పుడు జయకృష్ణ గారు పెళ్లి బట్టలు కొనిచ్చారు మాకు. ఓకే. ఆ పెళ్లి బట్టలు తీసుకుని నేను సంపాదించింది కొంత అమ్మకి తెలియకుండా దాచుకొని టిఫిన్ డబ్బాల్లో పెట్టుకొని, స్టీల్ బాక్సులు ఉండేవి కదా, మా అత్తగారికి ఇచ్చేదాన్ని. ఆ డబ్బులతోటి నగలు చేయించింది మొత్తం, బంగారపు పట్టాలతో సహా. మాకు బంగారు పట్టాలు ఉండాలి, మలయాళం నాయర్స్ వాళ్ళు. మాకు తక్కువ నగలు ఉంటే ప్రెస్టేజ్ ఇష్యూ అని చెప్పేసి నగలు చేయించారు. వెళ్ళాను. సరే అమ్మ నాన్నని బతిమలాడుకున్నాను, వచ్చి అక్షంతలన్నా వేసి వెళ్ళండి అని. వచ్చారు, నామకే వస్తే వచ్చారు, అక్షంతలు వేశారు, భోజనాలు చేసి వెళ్ళిపోయారు. నన్ను కాపురానికి పంపించడం కానీ, నాతో ఎవరైనా ఉండడం కానీ ఎవరు ఏం చేయలే. అమ్మ నాన్న నీ ఇష్టం నువ్వు వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే, పవర్ ఆఫ్ అటర్నీ రాయించుకున్నారు నా చేత. అప్పుడు నేను ఏదైతే సంపాదించానో అది నీకు పిల్లలు పుట్టాక ఇస్తాము, వీడు ఎంతవరకు నిన్ను బాగా చూసుకుంటాడో చూసి అప్పుడు నీకు పిల్లలు పుట్టాక ఇస్తామని నా చేత పవర్ ఆఫ్ అటర్నీ సంతకం చేయించుకున్నారు. అదొకటి మంచి పని చేశారు. చేసినా కూడా వాళ్ళకి కేవలం ఆస్తి కోసమే చేసుకున్నారు. ఆస్తి కోసమే. పెళ్ళైన నెక్స్ట్ డే నుంచే తెలిసింది. నెక్స్ట్ డే నుంచి ఆ పవర్ ఆఫ్ అటర్నీ ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళి చేసావు, క్యాన్సిల్ చేయాలి, ఆస్తి మనకి రావాలి, లేకపోతే బిడ్డని కను అని కూర్చుంటే వాళ్ళకి తెలియకుండా నేను ఆ కాపురం చేసిన 3 నెలలు ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు బిడ్డలు పుట్టకుండా ఏమైనా ట్యాబ్లెట్స్ ఇవ్వండి అని ట్యాబ్లెట్స్ వేసుకున్నా. ఓకే, చూద్దామనేసి. 3rd month నుంచి ఇక నువ్వు అన్నట్టు చిత్రహింసలు,
మొహాన యాసిడ్ పోస్తాను, డబ్బు తీసుకురా, అది తీసుకురా. మళ్ళీ క్యారెక్టర్లు ఏమైనా చేసి డబ్బు తీసుకొస్తానంటే అలాంటి క్యారెక్టర్లు చేయకూడదు, ఇలాంటి కాస్ట్యూమ్ వేయకూడదు. వాళ్ళ దానిలో మొత్తానికి కాస్ట్యూమ్ లేకుండా చిన్న చిన్న కాస్ట్యూమ్స్తో చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి బయట నేను ఎక్కడ చేయకూడదు అంట, వాళ్ళ దగ్గరే చేయాలట. అలాగా ఒక 50 లక్షలు వాళ్ళు నేను చేయించుకున్న నగలు అన్నీ పోయిన తర్వాత అప్పుల వాళ్ళు వచ్చేవారు ఇంటికి. అప్పుల వాళ్ళు వస్తే ఈయన వెళ్ళిపోయి నేను చచ్చిపోతాను, ఊరేసుకుంటానని ఒక సెటప్ రెడీ చేసేసుకునేవాడు. అయ్యో భర్తనే అనేసి అప్పులన్నీ తీర్చేదాన్ని. అలా నగలు 50 లక్షలు పోయిన తర్వాత ఇంకా గదిలో పెట్టి యాసిడ్ పోస్తాను, నువ్వు ఎలాగ బయటికి వెళ్తావో చూస్తావని నా లగేజ్ని నన్ను పెట్టి గదిలో పెట్టినప్పుడు ఏడుస్తూ పడుకుని ఉంటే కళ ఒక అంబాసిడర్ కార్లో నన్ను చంపడానికి తీసుకెళ్ళిపోతున్నాడు అట. ఆయన పోతుంటే నిలువెత్తు బాబా, అప్పుడు బాబా ఎవరో తెలియదు నాకు అసలు, ఇలా అంబాసిడర్ కార్ని చేత్తో ఆపి ఆ డోర్ తీసి నన్ను బయటికి తీసుకెళ్ళిపోయారు లాక్కొని. ఆ మన్నాడే చలపతిరావు గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు విరుగంబాకం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇలాగ మా అమ్మాయిని అక్కడ హింస పెడుతున్నాడు, మీరు బయటకు తీసుకురావాలనేసి, నేను విరుగంబాకంలోనే ఉండేదాన్ని, ఆ పోలీసులు వచ్చి నన్ను విడిపించి ఇంటికి తీసుకెళ్లారు. ఓకే, చంపేసేవాళ్ళు. అక్కడ ఆ ఇల్లు అలా ఉండేది, చంపేసి అక్కడ ఏ మూల పాతి పెట్టినా ఏమీ తెలియదు. అలాగా ఆ పెళ్లితోటి విరక్తి వచ్చింది. అక్కడి నుంచి వచ్చేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాను, కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదనేసి మా ఆయనతోటి ఫోటోలు అన్నీ పెట్టి. అది 3 నెలల్లోనే 3 నెలల ముచ్చట అయిపోయింది. మళ్ళీ సంవత్సరం పెళ్లి రోజు రాకుండానే విడిపోయాం. 7 సంవత్సరాల 7 సంవత్సరాల నెలల్లో పెటాకులు అయిపోయింది. 3 నెలల్లోనే ఏమన్నా అర్థమైంది అక్క? ఏం తెలియదు, పెద్ద సీరియస్గా తీసుకొని తమ్ముడు, అది ఏమో నాకు భగవంతుడు ఇచ్చిన వరమా ఏంటో తెలియదు. అది ఇలాగ అయిపోయినానే అని కుంగిపోయిన సందర్భం కానీ, ఏ రకంగా నష్టపోయినా చచ్చిపోవాలి అనే ఆలోచన కానీ ఇన్ని సంవత్సరాలు నాకు రాలేదు. బై గాడ్స్ గ్రేస్. నిలబెట్టాలి, ఎందుకు చచ్చిపోవాలి, ప్రూవ్ చేద్దాం, మనం ఏంటంటే ప్రూవ్ చేద్దాం. అంత కూడా నాకు అవగాహన లేదు అసలు, నాలెడ్జ్ కూడా చాలా జీరో. నేను డిగ్రీ కూడా అత్యవసర మార్కులతో పాస్ అయిన దాన్నే. అంటే రోజు డాన్స్ ప్రోగ్రామ్స్, మాకు నాన్న డాన్స్ ప్రోగ్రామ్ కరెక్ట్గా పబ్లిక్ ఎగ్జామ్ రోజు పెట్టేవారు. అక్కడ డాన్స్ చేస్తుంటే నేను వెనకాల బ్యాక్ స్టేజ్లో చదువుకునేదాన్ని. నా ఐటమ్ ఇప్పుడు అక్క చదువుకుంటూ ఉండేది. అలా గడిచిపోయింది. కానీ జీవితం చిన్నప్పటి నుంచి సంపాదిస్తూనే ఉన్నాను, చిన్నప్పటి నుంచి పెడుతూనే ఉన్నాను. మధ్యలో చూసిన నడమంతరం సిరి కాదు, ఏమి కాదు. మా ఇంట్లో డిగ్రీ వరకు కనీసం రేడియో కూడా లేదు ఇంట్లో. పక్కన ఏదైనా టీవీ మంచి ప్రోగ్రామ్ అంటే పక్కేళ్ళకి వెళ్ళి చూసేవాళ్ళం. నేను చెన్నై వచ్చిన తర్వాత అన్నీ కొంచెం కొంచెంగా సమకూర్చుకొని సెటిల్ చేసుకున్నాను, అందరినీ బాగా చూసుకున్నాను. ఆ తృప్తి అయితే ఉంది. తర్వాత మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకుందాం, పిల్లలు అస్సలు రాలేదు, కుటుంబం ఉంటే అస్సలు రాలేదు. ఇంకా నా అక్క పిల్లలు అన్న పిల్లలే వాళ్ళనే. ఒక్కొక్కసారి అయితే అన్నపిల్లలు నేను ఎవరినైనా తెచ్చి పెంచుకుంటానంటే, పెంచుకుంటావా, చూస్తాను ఎలా పెంచుకుంటావు, నువ్వు షూటింగ్ వెళ్తావు కదా, మేడపైకి తీసుకెళ్ళి వాడి మేడపై నుంచి కిందకి తోసేస్తాం. అంత పొసెసివ్నెస్ ఆ మేనగోడళ్ళకి. మా బాబాయ్ నిజంగానే భయం వేసింది, అవుతుందా ఇలాగే, వద్దులే ఇంకో ప్రాణాన్ని తీసుకొచ్చి ఎందుకు వాడి ప్రాణం తీయడం అని. వీళ్ళే ఇంకా నా బిడ్డలు అనేసి అక్క పిల్లలు, అన్న పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలకి పుడితే వాళ్ళకి పురుళ్ళు, ఎల్ఐసీలు అన్నీ అలాగే చేసుకుంటూ చాలా ఆనందంగా చేసుకుంటూ వచ్చాను. ఒక బాధ్యతగా తీసుకోలేదు, అబ్బా ఒక విసుక్కోలేదు. నాకెవరు లేరు కదా, సంపాదించేది ఎవరికి, వాళ్ళని తినని.